రాష్ట్రంలో వినాయక నిమజ్జన కార్యక్రమం సందడిగా సాగుతోంది. గణపతి లడ్డూలు కూడా రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. అయితే వినాయకుడి లడ్డూ వేలంలో మత సామరస్యానికి వేదికగా నిలిచింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చవటిగూడెం గ్రామంలో ఓ ముస్లిం సోదరుడు షేక్ అస్రఫ్ వినాయకుడి లడ్డూను వేలంలో 53,000కు దక్కించుకున్నాడు. కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం సోదరులు కలిసి మెలిసి ఉండాలని ఆశిస్తున్నట్లు షేక్ అస్రఫ్ తెలిపాడు. ఎదురు చూస్తున్నటువంటి స్వామి వారి యొక్క అశ్వాపురం మండలం వార్డు నెంబర్ 1 షేక్ అష్రఫ్ అనబడే నేను ఈ వినాయక చవితి ఉదయింపు లడ్డు వేలంపాటలో పాల్గొనడం జరిగింది. ఇది స్నేహభావంతో పాల్గొనడం జరిగింది. వేలంపాటలో ఎలాంటి సోదరులే కుల మతాల అతీతంగా వేలంపాట పాల్గొనడం జరిగింది. ఇలా ఒక ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే స్వామి వారి యొక్క మా లడ్డు మినీ లడ్డు వేలంపాట కార్యక్రమంలో భాగంగా మన ముస్లిం సోదరుడైన అష్రఫ్ ఆయాని గారు స్వామి వారి యొక్క మినీ లడ్డూని వేలంపాటలో దక్కించుకోవడం మాకు చౌడగూడెం గ్రామస్తులకు మరియు అశ్వాపురం మండల ప్రజలకు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు అందరికి కూడా ప్రత్యేకంగా ఒక హిందూ సాంప్రదాయాలలో జరిగే ఇటువంటి వేడుకల్లో భాగంగా వేలంపాటలో స్వామి వారి యొక్క మినీ లడ్డుని అష్రఫ్ అయానీ గారు మా సోదరమనుడు దక్కించుకోవడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఎదురు చూస్తున్నటువంటి స్వామి వారి యొక్క గణనాథుడు మహాలడ్డు వేలంపాట కార్యక్రమం మరికొన్ని క్షణాల్లో